మణి అంటే దాని అర్థం ఏంటో నాకు తెలీదు. కానీ సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, లేకపోతే టీవీ న్యూస్లో నేను చూసినప్పుడు అది తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి సంబంధించినటువంటి ఆదాయంగా నేను భావిస్తున్నాను. దేవుని సొమ్ము పావలైన పాపమే, రూపాయి పాపమే, రూపాయి అయిన పాపమే, తగిన మూల్యం ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన వాళ్ళు చెల్లిస్తారని తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే అది దేవుడి సొమ్ము తినడం అనేది ఎంత పాపం అంటే సార్, భూమి మీద క్షమించరాని నేరం. దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచి ఉంటే చెడు ఉంది, పాపం ఉంటే పుణ్యం ఉంది, అబద్ధం ఉంటే నిజం ఉంది. అలాగే దెయ్యం ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు, అధికారం ఉన్నప్పుడు అనధికారం ఉంటుంది. మంచి చెడులు సమాజంలో చూసి నడవాలనే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి సార్. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన మేడం గారు ఉన్నారు, ఆవిడని తప్పుగా మాట్లాడినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్తనే సభ్యత్వం క్యాన్సిల్ చేసి నా పార్టీ నుంచి బహిష్కరించినటువంటిది తెలుగుదేశం పార్టీ సార్. అంత నిబద్ధత కలిగిన పార్టీలో చిన్న విషయమైనా భూతద్దంలోనే చూస్తాం, పెద్ద విషయంలోనైనా నేరుగా ప్రచారం చేస్తాం. పరకామణి కేసు వాళ్ళ దృష్టిలో చిన్నదై ఉండొచ్చు, మా దృష్టిలో చాలా పెద్దది. అది దేవుని సొమ్ము కాబట్టి.